మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈసారి ఎలాగైనా మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ కమలం పార్టీకి అధికారాన్ని దూరం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆ అగ్రనేతలెవరు? ఆ నేతల మైలేజ్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఏ మేరకు కలిసి రాబోతోంది? మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య భీకరమైన పోటీ కనిపిస్తుంది. ఈ నెల 20న మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ఉన్నందున ప్రచార జోరును అన్ని పార్టీల నేతలు పెంచారు. మహారాష్ట్రలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ అగ్రనేతలు ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మహారాష్ట్ర ప్రజలను కోరారు. కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 5 గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. అయితే ఈసారి మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై అవకాశాలు కాస్త సన్నగిల్లినట్టు తెలుస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపింది. ఈ నెల 16, 17 రెండు తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు బీజేపీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమి సర్కార్ను ఏర్పాటు చేశాయి. అటు కేంద్రంలోనూ టీడీపీ కీలకంగా మారింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ మూలంగా ఏపీలో జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని మోడీ గుర్తించారు. చాలా సభల్లో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేశాడు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ అతి కొద్ది మందిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ను పదే పదే పొగడ్తల్లో ముంచెత్తడం బీజేపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మోడీ ప్రశంసల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, సనాతన ధర్మం అంశంతో పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. అయితే ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాల వెనుక బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని నిజం చేస్తూ తాజాగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రహస్య చర్చలు జరిపినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ని వినియోగించుకొని మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇందులో భాగంగా 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. గత నెలలో జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు ముగిసిన వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో 370 రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు సాధించి పరాజయం పాలైంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ జట్టుకట్టి 48 స్థానాలు సాధించి జమ్మూలో అధికారం చేపట్టింది. హర్యానాలో 46 సీట్లు సాధించి మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాలు కేంద్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగుతుంది. మహారాష్ట్రలో ఈ నెల 20 తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొంటుంది. తాజాగా హర్యానా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా స్వల్ప సీట్ల తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను బీజేపీ కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు రాగా శివసేనకు 56 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు వచ్చాయి. శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత శివసేన నుంచి ఏక్నాథ్ సిందే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్లు తమ వర్గం ఎమ్మెల్యేలతో బయటకొచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏక్నాథ్ సిండే వర్గంతో బీజేపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి రావడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నేతలు పక్క రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీకి మద్దతుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాష్ట్రలో జెండా ఎగరేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు అదనపు బలంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ తెలంగాణ మంత్రులు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చూడాలి మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర మంత్రుల పవర్ఫుల్ డైలాగులకు మహారాష్ట్ర ప్రజలు అట్రాక్ట్ అవుతారా, లేదంటే మాదారి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది తేలాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాలి.